ఈ ఫ్యామిలీలో మొత్తం 5గురు ఉన్నారు. వీళ్ళందరి మాక్సిమం హైట్ 6 అడుగుల 8 ఇంచీలు. ఈ ఫ్యామిలీ మొత్తంలో ఉన్న వాళ్ళందరి హైట్ ఇంత ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళ పేర్లను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా నమోదు చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళ హైట్ ని మెజర్ చేస్తారో వాళ్ళు వీళ్ళ హైట్ ని మెజర్ చేయడానికి నిచ్చెన వేసుకుని కలిసి వస్తుంది. ఇలాంటి వింత విచిత్రమైన ఫ్యామిలీస్ ఈ వీడియోలో ఇంకా చాలానే ఉన్నాయి. అయితే వాళ్ళని చూసేదానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. హెయిరియస్ట్ ఫ్యామిలీ. వీళ్ళది ప్రపంచంలోని ఒక ఎలాంటి ఫ్యామిలీ అంటే ఈ ఫ్యామిలీలోని అందరి బాడీ పైన హెయిర్ ఎక్కువగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీలోని అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళందరి బాడీ మరియు ఫేస్ పైన అంతా కూడా హెయిర్ ఉంది. ఒకవేళ వీళ్ళు వాళ్ళ ఫేస్ పైన ఉన్న హెయిర్ ని కట్ చేయకపోతే ఆ హెయిర్ చాలా ఎక్కువగా పెరిగి వాళ్ళ ఫేస్ కనబడకుండా పోతుంది. ఇది చాలా రేర్ కండిషన్. దీన్ని హైపర్ ట్రికోసిస్ సిండ్రోమ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది ఒక ఎలాంటి సిండ్రోమ్ అంటే ఎవరికైతే ఈ సిండ్రోమ్ ఉంటుందో వాళ్ళ బాడీ మొత్తం ప్రతి చోట హెయిర్ పెరుగుతుంది. ఈ ఫ్యామిలీని వుల్ఫ్ ఫ్యామిలీ అనే పేరుతో కూడా పిలుస్తారు. వీళ్ళు ఒక సర్కస్ లో పనిచేస్తారు. అక్కడికి ప్రజలు సర్కస్ చూడడం కంటే కూడా ఎక్కువగా వీళ్ళను కలవడానికే వస్తారు. వీళ్ళతో ఫోటోస్ కూడా తీయించుకుంటారు. చానా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఫ్యామిలీ. ఎందుకంటే ఒకరు ఇద్దరు లేదా 10 మంది కాదు, ఈ ఫ్యామిలీ మొత్తంలో 181 మంది ఉన్నారు. ఇంత పెద్ద ఫ్యామిలీని జియోనా చానా తయారు చేశాడు. అతనే ఇతను. ఇందులో జియోనాకి 39 భార్యలు ఉన్నారు. వాళ్ళ వల్ల 94 మంది పిల్లలు కలిగారు. 14 మంది కోడళ్ళు, 33 మంది మనవళ్ళు ఉన్నారు. అలాగే ఒక ముని మనవడు కూడా ఉన్నాడు. ఇదే వాళ్ళ ఇల్లు. అందరూ కూడా ఈ ఇంట్లోనే ఉంటారు. ఈ ఫ్యామిలీ మిజోరంలో ఉంది. 6 ఫింగర్స్ ఫ్యామిలీ. నార్మల్ గా మనందరి చేతులకి 5 వేళ్లు ఉంటాయి. మీ చేతికి కూడా అన్ని వేళ్లే ఉండి ఉంటాయి కదా. కానీ బ్రెజిల్ లోని ఈ ఫ్యామిలీలోని మెంబర్స్ అందరి చేతులకి 5 వేళ్లు కాకుండా 6 వేళ్లు ఉన్నాయి. కేవలం వీళ్ళ చేతులకు మాత్రమే కాదు, కాళ్ళకు కూడా 6 వేళ్లు ఉన్నాయి. అంటే చేతులకు 12 వేళ్లు, కాళ్ళకు 12 వేళ్లు. వీళ్ళ చేతులకు ఎక్స్ట్రా వేళ్లు ఉన్నప్పటికీ వీళ్ళు నార్మల్ వాళ్ళ లాగానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. వీళ్ళ ఫ్యామిలీలోని ఒక అబ్బాయి గిటార్ కూడా ప్లే చేయగలుగుతాడు. కానీ 6 వేళ్లు ఉన్నందున అతనికి కాస్త ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే ఇతను ఫుట్బాల్ ఆడడానికి వెళ్తాడో అప్పుడు ఇతనికి 6 వేళ్లు ఉండడం వల్ల ఎటువంటి గ్లౌజ్ ఇతని చేతికి సరిపోదు. అందువల్ల అతను గ్లౌజ్ కి సెపరేట్ గా ఇంకో ఎక్స్ట్రా వేలుని అటాచ్ చేసుకుంటాడు. దానికోసం ఇంకో జత గ్లౌజ్ ని కొనాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అన్నాక ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా తలెత్తవచ్చు. కానీ నేటి ప్రపంచంలో ఆర్థిక భద్రత కూడా అంతే అవసరం. పొదుపు ఖాతాలో డబ్బు ఉంచడం వల్ల ప్రయోజనం ఉండదు. ద్రవ్యోల్బణం ముందు దాని విలువ తగ్గుతుంది. అందుకే స్మార్ట్ పెట్టుబడులు కీలకం. అందుకే చాలా మందికి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఒక మంచి ఆప్షన్. కానీ ఎక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులను వెతకడం కష్టం. ఈ సమస్యకు పరిష్కారంగా స్టేబుల్ మనీ యాప్ మీకు చాలా సహాయపడుతుంది. ఇది ఫిక్స్డ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక సురక్షితమైన ప్లాట్ఫామ్. ఈ యాప్ లో మీరు దేశంలోనే అత్యధిక ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్లు ఇచ్చే బ్యాంకులను చూడొచ్చు. ప్రస్తుతం రెగ్యులర్ సిటిజన్స్ కి 8.25% మరియు సీనియర్ సిటిజన్స్ కి 8.4% వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి. స్టేబుల్ మనీ యాప్ లో మీరు పెట్టే డబ్బులకు పూర్తి భద్రత ఉంటుంది. ఈ యాప్ లో ఉన్న ప్రతి బ్యాంకు డిఐసిజిసి ద్వారా ఇన్సూర్ చేయబడింది. అంటే ప్రతి బ్యాంకులో ప్రతి యూజర్ కి 5 లక్షల వరకు ఎఫ్డి ఇన్సూరెన్స్ ఉంటుంది. స్టేబుల్ మనీ ద్వారా మీరు ఒకే చోట చాలా బ్యాంకులలో మల్టిపుల్ ఎఫ్డిస్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రతి బ్యాంకులో వేరుగా అకౌంట్ అవసరం లేదు. అంతేకాదు మీరు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ లను ఒకే చోట సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు. మీరు కేవలం 1000 రూపాయలతో మీరు ఎఫ్డిని స్టార్ట్ చేయవచ్చు. స్టేబుల్ మనీ యాప్ లో 200లకు పైగా బ్యాంకుల ఇంట్రెస్ట్ రేట్స్ ని పోల్చుకోవచ్చు. అలాగే కొన్ని బ్యాంకులు ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఇస్తున్నాయి. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్ చేసిన కామెంట్ లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని మీ ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాధించుకోండి. ఫ్యామిలీ విత్ వైట్ టంగ్. ఈ ఫ్యామిలీ పేరు మీద ఒక వరల్డ్ రికార్డే ఉంది. ఈ ఫ్యామిలీలోని వాళ్ళకి వెడల్పైన నాలుక ఉంది. మన నాలుక ఇంత వెడల్పుగా ఉండదు. కానీ ఈ తండ్రి మరియు కూతుల నాలుక ఎంత వెడల్పుగా ఉంది అంటే వీళ్ళ నాలుక కారణంగా వీళ్ళ పేర్లను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా నమోదు చేయడం జరిగింది. ఈ అమ్మాయి తండ్రి నాలుక 8.6 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. ఒక ఐఫోన్ కూడా అతని నాలుక కంటే కూడా చిన్నగా ఉంటుంది. డ్వార్ఫ్ ఫ్యామిలీ. డ్వార్ఫ్ ఫ్యామిలీ అంటే మరుగుజ్జుల ఫ్యామిలీ అని. ఈ ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటారు. ఈ ఫ్యామిలీలో ఎవరో ఒకరి హైట్ తక్కువగా ఏమీ లేదు. ఫ్యామిలీ మొత్తంలో ఉన్న వాళ్ళందరి హైట్ కూడా తక్కువగా ఉంది. ఈ విధంగా ఈ ఫ్యామిలీలో జెనెటిక్ కండిషన్ కారణంగా జరుగుతోంది. ఈ జెనెటిక్ డిజార్డర్ ని అకోండ్రోప్లాసియా అనే పేరుతో పిలుస్తారు. ఇది ఎలాంటి డిజార్డర్ అంటే ఈ వ్యాధి ఉన్న వాళ్ళ హైట్ పెరగదు. ఈ ఫ్యామిలీలో ఎవరైతే తండ్రి ఉంటాడో అతని పేరు రామ్ రాజ్. ఇతను తన ఫ్యామిలీని నడపడానికి చాలా ఎక్కువగా పనిచేస్తాడు. కేవలం
వీళ్ళ హైట్ మాత్రమే చిన్నగా ఉంది, కానీ వీళ్ళు ఒకరికొకరు చాలా బాగా సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఒక షాప్ ని పెట్టుకున్నారు. వాళ్ళు ఇంట్లో ఉండే ఆ షాప్ ని రన్ చేస్తారు. అది కాకుండా రామరాజ్ పెళ్లిలకు ఇంకా పార్టీస్ కు వెళ్లి అక్కడ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాడు. అతని హైట్ ఇంత చిన్నగా ఉన్నప్పటికీ అతను స్కూటీ కూడా నడపగలడు. వాక్ ఆన్ ఆల్ ఫోర్స్. ఈ ఫ్యామిలీ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న అత్యంత మిస్టీరియస్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని చూసిన తర్వాత మీరు కూడా అసలు వీళ్ళు వాళ్ళ చేతులు మరియు కాళ్ళను యూజ్ చేసి ఈ విధంగా ఎందుకు నడుస్తున్నారు అని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ ఫ్యామిలీ టర్కీలోని ఒక గ్రామంలో ఉంటారు. వీళ్ళు వాళ్ళ చేతులను మరియు కాళ్ళను యూజ్ చేసి ఈ విధంగా కావాలని నడవడం లేదు. వీళ్ళ ఫ్యామిలీ జెనెటిక్ కండిషన్ ఆ విధంగా ఉంది. వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే విధంగా నడుస్తారు. 2005 కంటే ముందు వరకు ఈ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు. 2005 తర్వాత ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ గురించి ప్రజలకు తెలిసిందో అప్పుడు స్టార్టింగ్ లో ప్రజలు ఈ ఫ్యామిలీ వాళ్ళని ఏలియన్స్ అని అనుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మొట్టమొదటిసారి వీళ్ళ వీడియో ఇంటర్నెట్ లో అందరి ముందుకు వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఒక మనిషి ఈ విధంగా నడవగలడా అని అనుకున్నారు. ఒకవేళ వీళ్ళు పరిగెత్తాల్సి వస్తే వీళ్ళు వాళ్ళ కాళ్ళు చేతులను ఉపయోగించి పరిగెడతారు. టాలెస్ట్ కపుల్. చైనాలో ఉండే ఈ కపుల్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కపుల్. ఒకవేళ మీరు వీళ్ళ ముందుకు వెళ్లి గనక నిలబడితే మీరు వాళ్ళ ముందు చిన్న పిల్లల్లాగా అనిపిస్తారు. అతని పేరు సన్ మింగ్ మింగ్. అతని హైట్ 7 అడుగుల 9 ఇంచీలు. ఆ అమ్మాయి పేరు జూయాన్. ఆమె హైట్ 6 అడుగుల 2 ఇంచీలు. వీరిద్దరూ ఒకరిని ఒకరు బీజింగ్ లో కలుసుకున్నారు. అక్కడే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. బీజింగ్ లోనే వీళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళు 2016లో ప్రపంచంలోని అత్యంత టాలెస్ట్ కపుల్ గా మారారు. మనురుంగ్ ఫ్యామిలీ. ఇండోనేషియాలో ఉండే ఈ ఫ్యామిలీ వాళ్ళ ఫేస్ నార్మల్ వ్యక్తుల కంటే కూడా పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. వీళ్ళు 5 అన్నా చెల్లెళ్ళు. ఇందులో 4 ఫేస్ ఒకలాగా ఉంది, కానీ ఒక సిస్టర్ ఫేస్ మాత్రం నార్మల్ గానే ఉంది. వీళ్ళ ఫేస్ పుట్టుక నుంచే ఈ విధంగా ఉంది. ఇది ఒకలాంటి సిండ్రోమ్. ఇండోనేషియా డాక్టర్స్ వీళ్ళ ఫేస్ ని సరిచేయొచ్చని చెప్పారు, కానీ వాళ్ళ తండ్రి ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేనందున వాళ్ళు వీళ్ళకి ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు. ఈ ఫ్యామిలీ కూడా ఇదే ఫేస్ ని యాక్సెప్ట్ కూడా చేశారు. బోర్న్ వితౌట్ ఆర్మ్స్. ఈ లిండా బెనాన్ పేరు గల ఈ లేడీకి పుట్టుక నుంచే 2 చేతులు లేవు. అయినప్పటికీ ఈమె నీటిలో ఎదగలుగుతుంది, పరిగెత్తగలుగుతుంది. ఇవి కాకుండా ఈమెకి తన ఇంట్లోని పనులు చేసుకోవలసి వస్తుంది. ఆ పనులను చేయడానికి ఆమెకు చేతుల అవసరం లేదు. ఆమె తన కాళ్ళతోనే ఆ పనులన్నింటినీ చేసుకుంటుంది. అయితే 2004లో ఈమెకు పెళ్లి జరిగింది. కొన్ని సంవత్సరాల్లోనే ఆమె ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆమెకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం జరుగుతుందో అప్పుడు డాక్టర్స్ ఆమెకు ఒక షాకింగ్ న్యూస్ ని చెప్తారు. ఆమె ఏ విధంగా అయితే పుట్టిందో అలాగే ఆమె కడుపులో ఉన్న బిడ్డకు కూడా చేతులు లేవని చెప్పారు. తర్వాత డాక్టర్స్ ఆమెకు ఒకవేళ మీరు కావాలనుకుంటే అబార్షన్ కూడా చేసుకోవచ్చని చెప్తారు. కానీ లిండా దానికి ఒప్పుకోదు. ఆమె ఆ బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి అనుకుంటుంది. ఆమె తన కొడుకుకు టిమ్మీ అని పేరు పెడుతుంది. ఆమె తన కొడుకుకి ఒక నార్మల్ పిల్లాడి లాగానే అన్ని నేర్పిస్తుంది. ఆమె అతనికి స్విమ్మింగ్ నేర్పిస్తుంది, కాళ్ళతోనే తినడం నేర్పిస్తుంది. ఎంతవరకు అంటే డ్రెస్ కూడా ఈ అబ్బాయి తనే వేసుకోగలడు. కింగ్ విత్ 100 వైఫ్స్. ఎవరైనా ఒక వ్యక్తికి 100 మంది భార్యలు ఉంటారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఆఫ్రికాలోని బాఫుట్ యొక్క 11వ రాజు అబుంబి టూకి 100 మంది భార్యలు ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరైనా వ్యక్తికి 100 మంది భార్యలు ఎలా ఉంటారని ఆలోచిస్తూ ఉండవచ్చు. బఫుట్ లో ఎటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి అంటే వాటి గురించి విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అబుంబి టూ తండ్రి 1968లో చనిపోతాడు. అక్కడి ఆచారం ప్రకారం ఆయన చనిపోయాక అబుంబి ఆ సింహాసనాన్ని ఎక్కుతాడు. అయితే తన తండ్రికి ఎంతైతే ఆస్తిపాస్తులు ఉంటాయో వాటన్నిటికీ కూడా అబుంబి ఓనర్ అవుతాడు. అప్పుడు సింహాసనం పైన కూర్చున్న అబుంబి టూకి తన తండ్రి ద్వారా వారసత్వంగా అతని భార్యలు కూడా వచ్చారు. అక్కడ ఇదే ఆచారం. అతని తండ్రికి 72 మంది భార్యలు ఉండేవారు. ఇతనికి 20 మంది భార్యలు ఉన్నారు. దానివల్ల ఆ భార్యలందరినీ కలిపితే అతనికి 100 మంది భార్యలు అవుతారు. ఆ భార్యల వల్ల అతనికి 500 కంటే కూడా ఎక్కువ మంది పిల్లలు కలిగారు. ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఆచారాలు. ఇండియాలోని బెంగళూరులో ఉండే ఈ ఫ్యామిలీ ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే డిఫరెంట్ గా ఉండే ఫ్యామిలీస్ లో ఒకటి. ఇక్కడ మీరు వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులు రెడ్ ఇంకా వైట్ కలర్ లో ఉండడం చూడవచ్చు. ఈ ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ 7 రాజ్. ఇతనికి రెడ్ అండ్ వైట్ కలర్ ఎంత ఇష్టం అంటే అతని ఇల్లు, ఆఫీస్, వెహికల్, బెడ్, డ్రెస్ ఎంతవరకు అంటే కిచెన్ మాత్రమే కాకుండా టాయిలెట్ సీట్ కూడా రెడ్ మరియు వైట్ కలర్ లోనే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ కి వెళ్తుందో అక్కడికి కూడా వీళ్ళు రెడ్ ఇంకా వైట్ కలర్ డ్రెస్
ని వేసుకుని వెళ్తారు. దీన్ని బట్టి మీరు వీళ్ళకి రెడ్ ఇంకా వైట్ కలర్ అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఇది మాత్రమే ఇతని ఇష్టం కాదు, నెంబర్ 7 కూడా ఇతని లక్కీ నెంబర్. అందువల్లే ఇతని కార్ నెంబర్ 7777. ఇది కాకుండా అతని మొబైల్ నెంబర్ లోని లాస్ట్ 4 డిజిట్స్ కూడా 7777. అలాగే ఇతని ఫ్యామిలీలో ఇతను 7వ అబ్బాయి. అందువల్ల ఇతనికి 7 నెంబర్ అంటే చాలా ఫేవరెట్. ఇతను తన పేరును కూడా మార్చుకుని ముందు 7 అని పెట్టుకున్నాడు. అలాగే ఇతనికి 7 లాంగ్వేజ్లు కూడా మాట్లాడడం వచ్చు. కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తమిళ్ మరియు మలయాళం కూడా అతనికి మాట్లాడడం వచ్చు. అయితే మీకు ఈ ఫ్యామిలీస్ అందరిలో ఏ ఫ్యామిలీ బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. స్టేబుల్ మనీ యాప్ మీకు చాలా సహాయపడుతుంది. ఇది ఫిక్స్డ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఒక సురక్షితమైన ప్లాట్ఫామ్. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్ చేసిన కామెంట్ లో ఉంది.